ఇక అనంతపురం జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ ఛాంబర్లో సీఎం చంద్రబాబు ఫోటోను పక్కన పెట్టి మాజీ సీఎం జగన్ ఫోటోను పెట్టారు. దీంతో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ ఫోటో ఎలా పెడతారంటూ నిలదీశారు. దాంతో సీఈఓ కలగజేసుకుని జగన్ ఫోటోను తీయించి సీఎం ఫోటోను పెట్టించారు. అనంతపురం జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ ఛాంబర్లో సీఎం చంద్రబాబు ఫోటోను పక్కన పెట్టి మాజీ సీఎం జగన్ ఫోటోను పెట్టారు. దీంతో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ ఫోటో ఎలా పెడతారంటూ నిలదీశారు. దాంతో సీఈఓ కలగజేసుకుని జగన్ ఫోటోను తీయించి సీఎం ఫోటోను పెట్టించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి చెప్పండి, అంటే ఫోటోల విషయంలో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే జగన్ మాజీ సీఎం జగన్ ఫోటోను పెట్టడంతో కార్యకర్తలంతా ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి మళ్ళీ సీఎం చంద్రబాబు ఫోటో పెట్టారంట. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? దుర్గా, అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం ఇవాళ జరిగింది. సమావేశానికి మునిపే జెడ్పీ ఛాంబర్ లో జెడ్పీ ఛాంబర్ ఏదైతే ఉందో జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ ఛాంబర్ కు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెళ్లారు. అక్కడ ఒక మూలకు ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం, మరోవైపు జగన్ ఫోటో ఉండడం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ ముగ్గురు అక్కడికి చేరుకున్నారు. మొత్తం మీడియా అంతా ఆ ఫోటోలు ఎక్కడున్నాయి, ఏ మూల ఉన్నాయి, ఎటువైపు ఉన్నాయి, జగన్ ఫోటోను కూడా చూపించారు. చూపించి తర్వాత సీఈఓని చైర్మన్ ఛాంబర్ కి పిలిపించి మేము గతంలోనే అనేక పర్యాయాలు చెప్పాము, జగన్ ఫోటో ఎలా ఉంటుంది, ఇంకా మీరు ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారా అన్నట్టు మాట్లాడారు. ఈ ఫోటోలు వెంటనే చేయించేసాలి, అది చంద్రబాబు ఫోటోలు కూడా మూలకు పెట్టారు కదా, ఖచ్చితంగా చైర్మన్ వెనక వైపే ఉండాలి, సీటు వెనక వైపే ఉండాలి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే ఆయన జోక్యం చేస్తాం, గతంలో అనేక పర్యాయాలను చెప్పాను ఈ విషయాన్ని, చెప్పా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు అన్నట్టు అన్నారు. అంటే వెంటనే వాళ్ళు అక్కడ ఉండగానే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకా ఛాంబర్ లో ఉండగానే అటెండర్ పిలిపించి అటెండర్ తో జగన్ ఫోటోను తీయించారు. ఆ తర్వాత చంద్రబాబు ఫోటోను సైతం జెడ్పీ చైర్మన్ వెనక వైపు పెట్టడంతో గొడవ సద్దుమణిగిందని చెప్పవచ్చు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.